హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 5 ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో కంటిన్యూషన్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. యాక్చువల్గా ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఏ విధంగా వచ్చాయో మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, అలాగే ఎవరైతే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగిందో వాళ్ళ నేమ్కు హానరబుల్గా ఇంక్లూడ్ చేసి నేమింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఆ ఎలిమెంట్స్ దొరికాయో ఆ ప్లేస్ని బేస్ చేసుకొని నేమింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సన్లో మనకు హీలియం అనేటువంటి గ్యాస్ వచ్చింది. ఇక్కడ సన్ని మనం గ్రీక్ వర్డ్లో హీలియో అంటాం కాబట్టి హీలియం అనేటువంటి నేమ్ రావడం జరిగింది. సో ఆ విధంగా నేమింగ్ వచ్చాయన్నమాట. మరి ఎలిమెంట్స్కు సింబల్ కావాలి కదా, ప్రతిసారి మనం ఫుల్ నేమ్ రాయలేము కాబట్టి సింబల్ యూజ్ చేసినట్టయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది కెమికల్ ఈక్వేషన్స్లో అని చెప్పి వీళ్ళు సింబల్ని కనుక్కోవడం జరిగింది. You must have realized that chemistry involves a lots of reactions. It will be a waste of time to write the full name of the elements and compounds every time to describe a reaction. సరే, సో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఎలిమెంట్స్ నేమ్స్, కాంపౌండ్ నేమ్స్ కావాల్సిందే. ప్రతిసారి మనం ఎలిమెంట్ యొక్క ఫుల్ నేమ్ని, కాంపౌండ్ యొక్క ఫుల్ నేమ్ని రాయలేము. సో ఇలా చేసినట్టయితే టోటల్గా మనకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అండ్ అందుకని చెప్పే ఈ రియాక్షన్కు సూటబుల్గా ఉండడానికి, ఈజీ వేలో ఉండడానికి సింబల్స్ని కనుక్కోవడం జరిగింది. టు అవాయిడ్ దిస్ వి యూజ్ some shortcuts. Using short forms or symbols for naming the elements is one solution. అంటే ప్రతిసారి కూడా మనం ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్లో ఎలిమెంట్ ఫుల్ నేమ్, కాంపౌండ్ ఫుల్ నేమ్ రాయాలంటే టైం వేస్ట్. అందుకని చెప్పే మనం షార్ట్కట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ షార్ట్కట్ ఫామ్స్ ఏంటి అంటే, ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఉంటాయి కదా, వాటికి సింబల్స్ రాయడం అన్నమాట. Over 100 elements have been discovered so far. How do we decide their symbols? సరే, ఇప్పుడు దగ్గరగా ఒక 50 ఎలిమెంట్స్ నేమ్స్ మనం వాటికి సింబల్ రాసామనుకోండి. అగైన్ కొంతకాలానికి కొన్ని నేమ్స్, కొన్ని ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటికి నేమింగ్ ఇవ్వడంలో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి అంటే ఏ విధంగా సింబల్స్ ఇవ్వాలి అని చెప్పి హౌ డూ వి డిసైడ్ దేర్ సింబల్స్. మరి ఎన్నో ఎలిమెంట్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ హైడ్రోజన్, హీలియం రెండు కూడా హెచ్తో స్టార్ట్ అవుతున్నాయి కదా. మరి హెచ్ అని ఇస్తే హైడ్రోజన్ అని ఏది తెలుస్తుంది, హీలియం అని ఏది తెలుస్తుంది. అందుకని చెప్పి వాటికి సింబల్స్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. టేబుల్ 2 సింబల్స్ ఫర్ సమ్ ఎలిమెంట్స్. ఇక్కడ టేబుల్ 2 ఇచ్చారు, ఇందులో కొన్ని ఎలిమెంట్స్కు సింబల్స్ ఇచ్చారు. ఫస్ట్ హైడ్రోజన్ వచ్చేసి సింబల్ ఏంటి, హెచ్. అండ్ సరే, జాన్ బెర్జలీస్ వచ్చేసి ఆ సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎలిమెంట్ యొక్క ఇనిషియల్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేయాలి అని చెప్పారు కదా. ఎస్, సో అతని యొక్క పాయింట్ని బేస్ చేసుకుని అతను ఒక సజెషన్ ఇచ్చాడు, జాన్ బెర్జలీస్. ఏమని, ఎలిమెంట్ నేమ్లోని ఇనిషియల్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్గా రిప్రజెంట్ చేయాలి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హైడ్రోజన్కు మనం హెచ్ సింబల్ రాస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఓ, నైట్రోజన్ ఎన్, సల్ఫర్ ఎస్. కార్బన్, ఇక్కడ కార్బన్ చూడండి, కార్బన్, కాల్షియం, క్లోరిన్, క్రోమియం. వీటిలో కామన్ లెటర్ సి. సో స్టార్టింగ్ లెటర్ని ఏ విధంగా పెట్టారు, క్యాపిటల్ పెట్టారు. అండ్ నెక్స్ట్ కార్బన్ ఒకటే ఉంది కాబట్టి సిగా మెన్షన్ చేసాం. కార్బన్ తర్వాత కాల్షియం ఉంది. మరి కాల్షియంని కూడా మనం సిగా రిప్రజెంట్ చేస్తామా? నో, బికాజ్ ఆల్రెడీ కార్బన్కు మనం సిని రిప్రజెంట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెటర్ని క్యాపిటల్గా పెట్టి కాల్షియం సిఏ. అండ్ నెక్స్ట్ ఏ లెటర్ వచ్చింది ఇనిషియల్ తర్వాత, నెక్స్ట్ ఫాలోయింగ్ లెటర్ ఏంటి, ఏ. దాన్ని మనం స్మాల్ లెటర్తో మెన్షన్ చేస్తున్నాం. అదేవిధంగా క్లోరిన్. సో క్లోరిన్
సి పెట్టలేం కాబట్టి సో ఎల్ విచ్ మీన్స్ సిఎల్, స్మాల్ ఎల్. అదేవిధంగా క్రోమియం. సో ఈ విధంగా నేమ్స్ని అంటే సింబల్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ బొరాన్. సో బొరాన్కి మనం ఏం మెన్షన్ చేస్తున్నాం, బి సింబల్. బేరియం ఉంది, బిఏ. బ్రోమైన్ బిఆర్. బెరిలియం బిఈ. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమో క్యాపిటల్ ఉంది, బట్ సెకండ్ లెటర్ చూసుకోండి స్మాల్ లెటర్లో మెన్షన్ ఉంది. సో బిఈ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బెరిలియం. బిఏ అంటే బేరియం. అల్యూమినియం, ఐరన్. సో ఐరన్కు ఎందుకు ఎఫ్ఈ వచ్చింది, మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే బొరాన్కి బి వచ్చింది, బేరియంకి బిఏ వచ్చింది. అంటే ఆ ఎలిమెంట్ యొక్క నేమ్లో నుంచి సింబల్ని రాయడం జరిగింది. మరి ఐరన్కు ఏ విధంగా ఎఫ్ఈ వచ్చింది, ఇక్కడ ఐరన్ యొక్క లాటిన్ నేమ్ ఏంటి అంటే ఫెర్రమ్ అన్నమాట. సో ఫెర్రమ్ ఎఫ్ఈ, అందుకని చెప్పి క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఈ ఆ విధంగా మెన్షన్ చేశారు. ఇక గోల్డ్ యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ఆరం, ఏయుఆర్యుఎం, అందుకని చెప్పి ఏయుని పెట్టారు. నెక్స్ట్ సోడియం యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి నేట్రియం. దెన్ పొటాషియం. సో పొటాషియం యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి ఒక నిమిషం, పొటాషియం యొక్క లాటిన్ నేమ్ వచ్చేసి కేలియం అన్నమాట. ఓకే, ఎస్. సో కేలియం, కే తీసుకున్నారు ఇక్కడ. Usually the first letter of the name of the element in English became the symbol of that element and is always written as capital letter, that is upper case. మామూలుగా ఎలిమెంట్ యొక్క నేమ్ ఉంటుంది కదా, దాంట్లోని మనం ఇనిషియల్ లెటర్ ఫస్ట్ లెటర్ని తీసుకుంటాం. ఆ ఫస్ట్ లెటర్ ఏ విధంగా రాయాలి, క్యాపిటల్ లెటర్లో రాయాలి. దాన్నే మనం సింబల్గా రిప్రజెంట్ చేస్తున్నాం. Do you see any problem with this method? We have 26 alphabets in English, but there are over 100 known elements. How do we write the symbols for calcium, chlorine, chromium? ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఎస్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి. సో ప్రజెంట్ ఎన్ని ఎలిమెంట్స్ కనుక్కున్నారు, 100 ఎలిమెంట్స్ని కనుక్కున్నారు. మరి 100 ఎలిమెంట్స్ కనుక్కున్నట్టయితే 26 ఆల్ఫాబెట్స్ ఏ విధంగా సరిపోతాయి? మనం ఏం చెప్పాము, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇనిషియల్ లెటర్ని తీసుకోవాలని చెప్పాం. ఇనిషియల్ లెటర్లో 26 ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయితే ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్కు మనం ఏ విధంగా సింబల్ని రిప్రజెంట్ చేయొచ్చు. కార్బన్కు ఆల్రెడీ మనం సి అని పెట్టేశాం. మరి కాల్షియం, క్లోరిన్, బ్రోమిన్ వీటికి కూడా సి అని మెన్షన్ చేయలేమా? నో, బికాజ్ ఆల్రెడీ సిని మనం కార్బన్గా రిప్రజెంట్ చేసాం కాబట్టి కాల్షియంకు, క్రోమిన్కు అలాగే క్లోరిన్కు మనం సిని రిప్రజెంట్ చేయలేము. అందుకని చెప్పి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే సింబల్స్ని రాయడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఫర్దర్గా ఏం చేశారో చూద్దాం. We have already used the letter C for carbon. Look at the elements after carbon and before aluminium in the table. ఎస్, ఆల్రెడీ మనం సి అనేటువంటి సింబల్ని దేనికి ఇచ్చాం, కార్బన్కి ఇచ్చాం. మరి అలా అయితే కాల్షియం, క్రోమియం, క్లోరిన్కు ఏ సింబల్ ఇస్తే బాగుంటుంది? సో టేబుల్లో చూసాం కాబట్టి సిఏ, సిఎల్ అండ్ సిఆర్ అని చెప్తున్నాం. సరే, మరి కార్బన్ తర్వాత అల్యూమినియం కన్నా ముందు ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇంకొకసారి చూద్దాం. ఎస్, కాల్షియం, క్లోరిన్, క్రోమియం, బొరాన్, బేరియం, బ్రోమైన్, బెరిలియం, అల్యూమినియం. ఇక్కడ అన్నీ చూడండి, సి అనేటువంటి లెటర్తో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే లెటర్తో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి అన్నిటికీ సి, అన్నిటికీ బి మెన్షన్ చేయలేం. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద నెక్స్ట్ లెటర్. బొరాన్, బి ఆల్రెడీ మెన్షన్ చేసాం. బేరియం, బిఏ. అంటే ఫస్ట్ 2 లెటర్స్ని తీసుకున్నారు, కానీ ఫస్ట్ లెటర్ని క్యాపిటల్లో మెన్షన్ చేసాం, సెకండ్ లెటర్ని స్మాల్లో మెన్షన్ చేసాం. దెన్ బిఆర్, అగైన్ బిఈ. అండ్ ఎందుకు మళ్ళీ ఇక్కడ సెకండ్ లెటర్ తీసుకున్నప్పుడు క్లోరిన్కి, క్రోమియంకి ఎందుకు అలా తీసుకోలేదు సెకండ్ లెటరు అంటే, అగైన్ క్లోరిన్, క్రోమియంలో చూసుకుంటే సెకండ్ లెటర్ హెచ్ ఉంది.
సిహెచ్ అని తీసుకుంటే ఇంతకీ సిహెచ్ క్రోమిన్ వస్తుందా క్లోరిన్ వస్తుందా, అందుకని చెప్పి నెక్స్ట్ లెటర్ని కన్సిడర్ చేసుకున్నారు. సో సిఎల్ ఉంది అంటే క్లోరిన్, సిఆర్ ఉంది అంటే క్రోమియం. ఇప్పుడు అర్థమైందా ఏ విధంగా సింబల్ని ఇచ్చుకుంటూ వచ్చారో. Discuss with your teacher and friends how the symbols have been decided for these elements. Notice the following. ఎస్, సో ఈ సింబల్స్ని ఎలా ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళు అని ఒకసారి డిస్కస్ చేయమంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ ఏ సింబల్ కెన్ హ్యావ్ ఐదర్ 1 or 2 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇక్కడ ఎలిమెంట్ యొక్క సింబల్లో ఒక లెటర్ అయినా ఉండొచ్చు లేదా 2 లెటర్స్ అయినా ఉండొచ్చు. ఒక లెటర్ అంటేగానే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ అని చెప్తున్నాం, బొరాన్. అండ్ నెక్స్ట్ 2 లెటర్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ సక్సీడింగ్ లెటర్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. బట్ క్లోరిన్, క్రోమియం సిహెచ్ ఉంది కాబట్టి నెక్స్ట్ సక్సీడింగ్ లెటర్ని తీసుకున్నాం. క్లోరిన్ సిహెచ్ఎల్, క్రోమియం సిహెచ్ఆర్. సో ఆ విధంగా మనం సింబల్స్ని ఇచ్చుకుంటూ వచ్చాం. The first letter of the symbol is always uppercase and the second letter is always lowercase. ఎగ్జాక్ట్లీ, సింబల్లో మనం ఫస్ట్ లెటర్ని ఎప్పుడు క్యాపిటల్ లెటర్గా మెన్షన్ చేయాలి, సెకండ్ లెటర్ని లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్గా మెన్షన్ చేయాలి. యాక్టివిటీ 1. Some elements and their possible symbols are given in table 3. కరెక్ట్ దెమ్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ కరెక్షన్స్. ఓకే, ఇక్కడ మనకు టేబుల్ 3లో ఎలిమెంట్స్ అలాగే వాటి యొక్క సింబల్స్ ఇచ్చారంట. కొన్ని కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మనకు ఇది రాంగు ఇది రైటు, ఎందుకు ఈ వేళను రాయాలి, కొన్ని రీజన్స్ ఇవ్వాలి, చూద్దాం. అల్యూమినియం ఏతో ఇతర ఎలిమెంట్ చెప్పుకున్నట్టయితే ఆర్గాన్ కూడా వస్తుంది. ఆర్గాన్, సో ఇట్ ఈజ్ ఏ ఇన్నర్ట్ గ్యాస్ ఆర్గాన్. మరి అల్యూమినియం వచ్చింది, మరి ఏని మెన్షన్ చేయగలమంటే నో, బికాజ్ ఆర్గాన్ వచ్చింది, అల్యూమినియం వచ్చింది. అందుకని చెప్పి మనం నెక్స్ట్ లెటర్ని కన్సిడర్ చేసుకుంటాం. ఆర్గాన్లో ARGON, ఏఎల్ ఉంది. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద నెక్స్ట్ లెటర్. సో ఇక్కడ మనకు ఏఎల్ వచ్చింది, రైట్. బట్ మన ప్రకారం అంటే సింబల్స్లో ఫస్ట్ లెటర్ ఏ విధంగా ఉండాలి, క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెకండ్ లెటర్ ఏ విధంగా ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి. అదే కదా మనం చెప్పుకున్నాం, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ కార్బన్ ఉంది. సో కార్బన్ యొక్క సింబల్ ఏంటి, సి. బట్ ఇక్కడ రాంగ్, ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఏమై ఉండాలి, కంపల్సరీ అప్పర్ కేస్లో ఉండాలి. సో సి. క్రోమియం, క్లోరిన్. క్రోమియం, క్లోరిన్, సి, రైట్. ఇక్కడ అగైన్ హెచ్ ఉంది. సో మనం హెచ్ని తీసుకోలేము, ఎందుకంటే బోత్ ఎలిమెంట్స్లో సక్సీడింగ్ లెటర్ ఏముంది, హెచ్ ఉంది కాబట్టి దాన్ని తీసుకోలేము. నెక్స్ట్ లెటర్ని కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏముంది, ఆర్ఎల్. సో దట్స్ వై CRCL. అండ్ ఇక్కడ సిఎల్లో 2 లెటర్స్ని క్యాపిటల్ తీసుకున్నారు. బట్ ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉండాలి, సెకండ్ లెటర్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి. క్రోమియంలో అలా కాదు, ఇక్కడ CHR తీసుకున్నారు. నో, ఎలిమెంట్ యొక్క సింబల్ ఒక లెటర్ అయినా ఉండాలి లేదా 2 లెటర్స్ అయినా ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. సో దిస్ వే ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ బెరిలియం, BE. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కరెక్ట్ ఇచ్చారు, ఎందుకంటే బెరిలియం, బొరాన్, బేరియం. సో BB ఉంది. ఓకే, B ఫస్ట్ లెటర్ కరెక్ట్ ప్లేస్లో పెట్టారు. నెక్స్ట్ BE మెన్షన్ చేశారు, బెరిలియం. దిస్ ఈస్ ద రైట్ సింబల్. Some unusual symbols. This is not the end of the problem. We observe that symbols for some elements come from their names, but some don't. If you are told that certain elements have symbols based on their Latin names or older names in other languages. సరే, ఇక్కడ ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే
ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి అల్యూమినియం వరకు ఎలిమెంట్ నేమ్ ఉంటుంది కదా, దాంట్లోని లెటర్స్ని తీసుకోవడం జరిగింది. మరి ఐరన్, గోల్డ్, సోడియం, పొటాషియం, ఇందులో ఐరన్లో ఎఫ్ఈ లేదు, ఆరంలో ఏయు లేదు, సోడియంలో ఎన్ఏ లేదు, పొటాషియంలో కే లేదు. మరి ఈ సింబల్స్ ఏ విధంగా మెన్షన్ చేశారు, ఎక్కడి నుంచి రావడం జరిగింది చూద్దాం. జస్ట్ 2 లెటర్స్ 1 లెటర్లో సింబల్ రాస్తే సరిపోతుందా? ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ లెటర్ స్మాల్ పెడితే సరిపోతుందా? నో. కొన్ని ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ వాటి నుంచి రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి అంటే, కొన్ని ఎలిమెంట్స్ వచ్చేసి వాటి యొక్క లాటిన్ నేమ్స్ని బేస్ చేసుకొని సింబల్స్ ఇవ్వడం జరిగింది. లాటిన్ నేమ్స్ అంటే అదర్ లాంగ్వేజ్లో వాటి యొక్క ఓల్డర్ నేమ్స్ అన్నమాట. వుడ్ యూ ఏబుల్ టు గెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద టేబుల్ 2 హ్యావ్ సింబల్స్ ఆఫ్ దిస్ కేటగిరీ? ఇందాక చెప్పుకున్నాం కదా, టేబుల్ 2లో కొన్ని ఎలిమెంట్స్కు రిలేటెడ్ సింబల్స్ లేవు అని చెప్పుకున్నాం. సో ఆ సింబల్స్ ఏ విధంగా వచ్చాయంటే వాటి యొక్క లాటిన్ నేమ్ని బేస్ చేసుకొని. సో పైన టేబుల్లో ఏవేవి చూసాము? ఐరన్, గోల్డ్, పొటాషియం అండ్ నెక్స్ట్ సోడియం కదా. ఎస్. యాక్టివిటీ 2, రైట్ ద సింబల్స్ ఫర్ గివెన్ ఎలిమెంట్స్. సో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్కు సింబల్స్ రాయమని చెప్తున్నారు. వి ఆల్రెడీ నో ద రూల్స్ టు రైట్ సింబల్స్. సో ఎలిమెంట్స్ యొక్క సింబల్ రాయడానికి ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి? ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ని కంపేర్ చేసుకోవాలి. సక్సీడింగ్ లెటర్ ఈక్వల్గా ఉన్నట్టయితే నెక్స్ట్ లెటర్కి వెళ్ళాలి. Look up a periodic table and try to find the symbols for the given elements in table 4 and write them against their names. సరే, పీరియాడిక్ టేబుల్లో మనకు నియర్లీ 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ మనకు నోన్ ఎలిమెంట్స్ వచ్చేసి 100 అని చెప్పుకుంటున్నాం. మరి వాటి యొక్క సింబల్స్ ఏ విధంగా మెన్షన్ చేశారో చూద్దాం. మరి ఇక్కడ టేబుల్ 4లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు, వాటికి సింబల్స్ని రాయమని చెప్తున్నారు. అండ్ వి నో, మనకు సింబల్స్ రాయడం తెలుసు కాబట్టి వి విల్ ట్రై టు డూ. సోడియం యొక్క అదర్ నేమ్ ఏంటి? నేట్రియం. సో ఇక్కడ నేట్రియం ఎన్ రాస్తే సరిపోతుందా? నో, బికాజ్ ఎన్ ఆల్రెడీ నైట్రోజన్కి ఇచ్చాం మనం సింబల్. మరి నెక్స్ట్ ఏ లెటర్ తీసుకోవాలి? ఎన్ఏ. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఎస్. నెక్స్ట్ అర్జెంటినం. సో అర్జెంటినం అనగానే మనం ఏ తీసుకున్నాం, క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ ఆర్ తీసుకోవచ్చా? నో, ఆల్రెడీ ఆర్గన్ ఉంది. ఆర్గన్ యొక్క సింబల్ ఏంటి? ఏఆర్. మరి ఇక్కడ ఆర్ తీసుకుంటామంటే నో. సో నెక్స్ట్ లెటర్ ఏముంది? జీ. సో వీఆర్ టేకింగ్ ఏజీ, అర్జెంటినం. నెక్స్ట్ వూల్ఫ్రమ్. సో దీనికి ఏ విధంగా తీసుకోవచ్చు? డబ్ల్యూనా, డబ్ల్యూఎఫ్నా, డబ్ల్యూఎల్నా. నెక్స్ట్ కేలియం, కేఏ తీసుకోలేదు, కేనే తీసుకున్నాం. క్యూప్రమ్, కాపర్ యొక్క లాటిన్ నేమ్ ఏంటి? క్యూప్రమ్. ఓకే, సో క్యాపిటల్ సి స్మాల్ యూ. ఆరం, ఏయు. ఫెర్రమ్, ఎఫ్ఈ. ప్లంబం, పిబి. పిఎల్ తీసుకోవచ్చు కదా అని డౌట్ వస్తుంది. మరి ప్లాటినం ఉంది, దానికి ఏమి ఇస్తారు? నెక్స్ట్ ప్లంబం, పీబీ తీసుకున్నాం. సరే, మరి టంగ్స్టన్కి మీరు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఇవ్వండి తెలిసినట్టయితే. ఎలిమెంట్స్ విత్ మోర్ దాన్ 1 ఆటమ్. సరే, ఎలిమెంట్స్లో ఆటమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సరే, మరి ఒక ఆటమ్ కన్నా ఎక్కువ ఆటమ్ కలిగి ఉంటాయంట. అవేంటో చూద్దాం. Several elements have more than one atom in their smallest constituent particle. Each particle in these elements contains 2 atoms combined together to form a molecule. Oxygen, hydrogen and nitrogen are examples of such elements. సో ఇక్కడ సిమిలర్ ఆటమ్స్ కలిసి ఒక ఎలిమెంట్గా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. విచ్ మీన్స్ ఐడెంటికల్ ఆటమ్స్. అంటే ఆక్సిజన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం?
O2. అంటే ఇక్కడ ఐడెంటికల్ ఆటమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, దెన్ హైడ్రోజన్లో కూడా, నెక్స్ట్ నైట్రోజన్లో కూడా. సో ఇక్కడ ఐడెంటికల్ ఆటమ్స్ కలిగి ఉన్నాయి అని చెప్తున్నాం. అదేవిధంగా కొన్ని ఎలిమెంట్స్లో ఒకటి కంటే ఎక్కువ ఆటమ్ కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ ఈచ్ పార్టికల్లో చూసుకున్నట్టయితే, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క ఈచ్ పార్టికల్లో చూసుకున్నట్టయితే 2 ఆటమ్స్ కలిగి ఉంటాయి. ఆ 2 ఆటమ్స్ కలిగి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఇందాక చెప్పుకున్నాం, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ హ్యాస్ 2 atoms. We need to formula to represent a molecule in such a way. The formula for oxygen molecule is O2. సరే, సో ఆక్సిజన్ మాలిక్యూల్లో 2 ఆటమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం, దట్ ఈస్ ఐడెంటికల్ ఆటమ్స్ ఉన్నాయని చెప్పాం. మరి ఒకవేళ మనం ఈ మాలిక్యూల్కి ఫార్ములా రిప్రజెంట్ చేయాలనుకోండి, మరి ఆక్సిజన్కు ఏ ఫార్ములా రాయొచ్చు, O2. సో ఇక్కడ మనం బేస్లో 2 రాస్తున్నాం, O2 N2 H2. సో ఈ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు. అదేంటి, O2ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయాలా, ఎందుకు 2Oగా రిప్రజెంట్ చేయకూడదా అనే డౌట్ వస్తుంది. ఫర్దర్గా చూద్దాం. Why did not we write it as 2O? Writing a formula in this way indicates 2 separate atoms of oxygen. Hence first write the symbol of oxygen and then write 2 as a subscript of the after the letter O. సరే, ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, ఎందుకు O2ని ఈ విధంగానే రాయాలి, 2Oగా రాయొచ్చు కదా. అంటే ఇక్కడ 2 O's ఇలా రాసినట్టయితే అక్కడ 2 ఆక్సిజన్ యొక్క 2 సపరేట్ ఆటమ్స్ ఉన్నాయని అర్థం. అంటే ఆక్సిజన్ ఉంది కదా, సో ఈ ఆక్సిజన్ యొక్క ఆటమ్స్ 2 సపరేట్గా ఉన్నాయని అర్థం అనమాట. అందుకని చెప్పే మనం ఆక్సిజన్ యొక్క ఫార్ములా రాయాలనుకుంటే ముందుగా లెటర్ O లెటర్ రాసి తర్వాత సబ్స్క్రిప్ట్ అంటే కింద బేస్లో 2 రాయాలి. సబ్స్క్రిప్ట్ నెంబర్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ టు ఫార్మ్ ఇట్స్ మాలిక్యూల్. ఇక్కడ మనం O2 అంటే సబ్స్క్రిప్ట్ 2 రాసాం. ఇక్కడ సబ్స్క్రిప్ట్ నెంబర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆక్సిజన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి, సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కలిగి ఒక మాలిక్యూల్గా ఫామ్ అయ్యాయని మనకు తెలియజేస్తుంది అనమాట. ఇట్ ఇండికేట్స్, సో ఇండికేట్ చేస్తుంది. అందుకని చెప్పి మనం ఆక్సిజన్ మాలిక్యూల్ని O2గానే సబ్స్క్రిప్ట్ రూపంలో రిప్రజెంట్ చేయాలి. You may have heard about ozone gas. This gas is found in large quantities in the upper layers of the Earth atmosphere. It protects us by shielding the Earth from some harmful rays of the sun. Every molecule of ozone has 3 atoms of oxygen. Can you write the formula of ozone? సరే, ఓజోన్ గ్యాస్ గురించి మనకు చాలా బాగా తెలుసు. ఓకే, అండ్ మన అర్త్లో అంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్లో సమ్ డిస్టెన్స్ హైట్లో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని మనం ఓజోన్ లేయర్ అంటున్నాం. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే సన్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి, హార్మ్ఫుల్ రేస్ నుంచి మనకు ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ లేయర్ లేకున్నట్టయితే సన్ నుంచి వచ్చేటువంటి హార్మ్ఫుల్ రేస్ మన డైరెక్ట్ బాడీ మీద పడడం వల్ల సో DNA డ్యామేజ్ అవుతుంది అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ స్కిన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ప్లాంట్స్ అండ్ అనిమల్ లైఫ్కి కూడా ఎంతో డ్యామేజ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓజోన్ లేయర్లో ఓజోన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మరి ఓజోన్ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 3 ఆటమ్స్ ఉంటాయి. మరి ఈ ఓజోన్కి మనం ఫార్ములా రాయొచ్చు అంటే ఎగ్జాక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ O3. సో దిస్ ఈస్ ద ఓజోన్, నాట్ 3O. యాక్చువల్లీ ఓజోన్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, 3 ఆటమ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే. నౌ రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.